మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రైతుల ధాన్యాన్ని జగన్ ఎప్పుడైనా కొన్నారా అని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ శాఖకు గత ప్రభుత్వం తాళం వేసిందని, రైతుల్ని ఆదుకున్నది తమ ప్రభుత్వమే అని అచ్చెన్నాయుడు తెలిపారు. మార్కెట్ రేటు తక్కువగా ఉన్నప్పుడే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుందని, రైతుల కోసం గత సర్కార్ చేసిందేమీ లేదన్నారు. తమ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని, మిర్చి రైతులకు మేలు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, దీనికోసం కేంద్రానికి లేఖలు కూడా రాసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎవరమైనా సరే ఓడిపోయేటప్పుడు ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏమిటని అన్వేషించుకొని ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే, మాటలు వింటుంటే ఆ వ్యక్తి పూర్తిగా మానసిక స్థితి పూర్తిగా లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. మొత్తం వ్యవసాయ శాఖని అట్టక మీద పెట్టావు. 2014-19లో చంద్రబాబు గవర్నమెంట్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని నువ్వు పూర్తిగా పాతాళలోకాన్ని పాతిపెట్టి రైతుకి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశావు. 5 సంవత్సరాల్లో మెకనైజేషన్ కింద ఒక్క పైసా అంటే ఒక్క పైసా నువ్వు ఖర్చు పెట్టావని లెక్కలు చూపించు. ఆ రోజు రెడ్ చిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి 7,000 రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి, ఇటువంటి దారుణాలు చేసి ఈరోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియదు. ఫస్ట్ టైం మిర్చికి ధర తగ్గిపోతే 138 కోట్లు ఇచ్చి ధర పలికించినటువంటి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మిర్చికి అదనంగా ప్రభుత్వం నుంచి ఒక పైసా ఇచ్చిన సందర్భాలు లేవు. ఒకే ఒక్క సంవత్సరం 2017వ సంవత్సరం 138 కోట్లు ప్రభుత్వం నుండి ఇంటర్ఫీర్ అయి ఆ రోజు రైతుకి మేలు చేసినటువంటి సందర్భం తప్ప ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి ఒక్క పైసా ఇచ్చినటువంటి సందర్భం లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.